నెక్స్ట్ ఈవీఎస్ కంటెంట్లో నెక్స్ట్ లెసన్ వచ్చేసి యానిమల్స్. ఈ వీడియోలో మనం యానిమల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, యానిమల్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ నేచర్. మన యొక్క నేచర్లో యానిమల్స్ కూడా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి. యానిమల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. యానిమల్స్ అనేవి కూడా మన యొక్క వరల్డ్ అంతటా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రమ్ డీపెస్ట్ ఓషన్స్ అండ్ ఆన్ ది హైయెస్ట్ మౌంటైన్స్, అంటే లోతైన సముద్రాల నుండి హైయెస్ట్ మౌంటైన్స్ వరకు కూడా ఈ యానిమల్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. దే కెన్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. భూమి మీద అండ్ వాటర్లో కూడా ఇవి నివసించగలవు. దే డిఫర్ ఇన్ సైజెస్, షేప్స్ అండ్ కలర్. అవి సైజెస్లో, షేప్స్లో, కలర్స్లో కూడా చేంజెస్ అనేవి ఉంటాయి వాటిలో. దే నీడ్ ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్ టు లివ్. వాటికి కూడా మనలాగే ఫుడ్ కావాలి, వాటర్ కావాలి అండ్ షెల్టర్ కావాలి. నెక్స్ట్, యానిమల్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ 6 గ్రూప్స్ డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ అలైక్ అండ్ డిఫరెంట్. యానిమల్స్ని 6 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ మామల్స్. యానిమల్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు? 6 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అవేంటి? ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, మామల్స్ అండ్ ఫిషెస్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ బాడీ స్ట్రక్చర్. వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ని బట్టి యానిమల్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అంటే 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటి? వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్. ఫస్ట్ వర్టిబ్రేట్స్ గురించి మనం తెలుసుకోవాలి. వర్టిబ్రేట్స్ ఆర్ యానిమల్స్ దట్ హ్యావ్ ఏ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ ఉన్న యానిమల్స్ అన్నిటినీ కూడా వర్టిబ్రేట్స్ అని చెప్తారు. దే హ్యావ్ ఏ ఫిమ్ బాడీ స్ట్రక్చర్ బికాస్ ఆఫ్ ది మజిల్స్ దట్ కనెక్ట్ టు దేర్ స్కెలిటన్. అంటే వర్టిబ్రేట్స్ అన్నిటికి కూడా ఒక కరెక్ట్ బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. యానిమల్స్ లైక్ మ్యామల్స్, బర్డ్స్, ఫిషెస్, రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్, అంటే ఇన్సెక్ట్స్ కాకుండా మిగతా 5 గ్రూప్స్ కూడా ఈ వర్టిబ్రేట్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్, ఇన్వర్టిబ్రేట్స్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇన్వర్టిబ్రేట్స్ ఆర్ యానిమల్స్ దట్ డు నాట్ హ్యావ్ ఏ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్ లేని వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అని చెప్తారు. దే హ్యావ్ సాఫ్ట్ ఇన్నర్ బాడీస్ విచ్ ఆర్ హెల్డ్ ఇన్ షేప్ బై ఏ ఫ్లెక్సిబుల్ కవరింగ్ ఆఫ్ అవుటర్ సెల్స్ ఆర్ బై ఏ హార్డ్ కవరింగ్ ఈజ్ కాల్డ్ ఎగ్జోస్కెలిటన్. అంటే ఈ ఇన్వర్టిబ్రేట్స్కి బ్యాక్ బోన్ అనేది ఉండదు. సో అవి సాఫ్ట్ ఇన్నర్ బాడీస్తో కూడినవి. వాటికి బయట హార్డ్ కవరింగ్ అనేది ఉంటుంది. హార్డ్ కవరింగ్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఎగ్జోస్కెలిటన్ అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్సెక్ట్స్, క్రాబ్స్, స్నేల్స్, స్టార్ ఫిష్, మస్కిటో ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఇన్వర్టిబ్రేట్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ని బట్టి యానిమల్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి? న్యూట్రిషన్ బట్టి యానిమల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఇప్పుడు మనం చూద్దాం. న్యూట్రిషన్ బట్టి యానిమల్స్ అనేవి 2 టైప్స్, ఆటోట్రోప్స్ అండ్ హెట్రోట్రోప్స్. ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ప్రొడ్యూసర్స్. ఆటోట్రోప్స్ని మనం ప్రొడ్యూసర్స్ అని కూడా పిలుస్తాం. దే క్రియేట్ దేర్ ఓన్ ఫుడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే ఆటోట్రోప్స్ ఏం చేస్తాయి అంటే వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. ఏ ప్రాసెస్ ద్వారా? ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే ప్లాంట్స్. ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్లాంట్స్. నెక్స్ట్, హెట్రోట్రోప్స్.
Heterotrophs are those organisms that cannot produce their own food but depend upon plants and other organisms to survive. హెట్రోట్రోప్స్ అంటే వాటి ఫుడ్ని అవి ప్రొడ్యూస్ చేసుకోలేవు, ఫుడ్ కోసం వేరే ప్లాంట్స్ మీద కానీ వేరే ఆర్గానిజమ్స్ మీద కానీ డిపెండ్ అయ్యి ఉంటాయి. వాటినే మనం కన్జ్యూమర్స్ అని చెప్పి చెప్తాం. ఆటోట్రోప్స్ని ఇంకొక పేరుతో మనం ఎలా పిలుస్తాం, ప్రొడ్యూసర్స్గా పిలుస్తాం. అండ్ హెట్రోట్రోప్స్ని కన్జ్యూమర్స్గా పిలుస్తాం. హెట్రోట్రోప్స్కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ ది అడాప్టేషన్. అంటే అవి ఉండే ప్లేస్ని బట్టి యానిమల్స్ యొక్క క్లాసిఫికేషన్ని చూద్దాం ఇప్పుడు. ద సరౌండింగ్స్ ఆర్ ది ఎన్వైర్మెంట్ ఇన్ విచ్ అన్ యానిమల్ ఆర్ ఏ ప్లాంట్ లివ్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ హ్యాబిటేట్. అంటే ఏదైనా యానిమల్ కానీ ప్లాంట్ కానీ ఒక చోట బతుకుతుంది అంటే దాన్ని ఆ ప్లేస్ యొక్క హ్యాబిటేట్ అని చెప్పేసి చెప్తాం. ఎర్త్ హ్యాస్ మెనీ హ్యాబిటేట్స్. ఎర్త్లో చాలా హ్యాబిటేట్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ కోల్డ్ మౌంటైన్స్, వెట్ అండ్ థిక్ రెయిన్ ఫారెస్ట్, హాట్ అండ్ డ్రై డిజర్ట్స్, రివర్స్ అండ్ సాల్టీ ఓషన్స్, ఓపెన్ గ్రాస్లాండ్స్. ఇవన్నీ కూడా హ్యాబిటేట్స్ అన్నమాట, యానిమల్స్ యొక్క హ్యాబిటేట్స్. ఫస్ట్ వన్, టెరెస్ట్రియల్ యానిమల్స్ ఆర్ ల్యాండ్ యానిమల్స్. టెరెస్ట్రియల్ యానిమల్స్ని ఏమని పిలుస్తారు, ల్యాండ్ యానిమల్స్ అని చెప్పేసి పిలుస్తారు. యానిమల్స్ దట్ లివ్ ప్రైమరీలీ ఆన్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ యానిమల్స్ ఆర్ టెరెస్ట్రియల్ యానిమల్స్. అంటే ఈ టెరెస్ట్రియల్ యానిమల్స్ ఎక్కడ బతుకుతాయి అంటే మెయిన్గా ల్యాండ్ మీదనే ఉంటాయి. టెరెస్ట్రియల్ హ్యాబిటేట్ టైప్స్ ఇంక్లూడ్స్ ఫారెస్ట్, గ్రాస్లాండ్స్, వెట్లాండ్స్ అండ్ డిజర్ట్స్. ఈ టైప్ ఆఫ్ హ్యాబిటేట్స్లో ఏమేమి ఉంటాయి అంటే ఫారెస్ట్ ఉంటాయి, గ్రాస్లాండ్స్ ఉంటాయి, అలాగే వెట్లాండ్స్ అండ్ డిజర్ట్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూడండి, పీకాక్, హార్స్, రైనోసర్స్, ఇవన్నీ కూడా ఈ టెరెస్ట్రియల్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే టెరెస్ట్రియల్ యానిమల్స్ అంటే మెయిన్గా ల్యాండ్ మీద నివసించే వాటిని టెరెస్ట్రియల్ యానిమల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఆక్వాటిక్ యానిమల్స్ ఆర్ వాటర్ యానిమల్స్. ఈ పేరులోనే ఉంది చూడండి, ఆక్వాటిక్ యానిమల్స్ ఆర్ వాటర్ యానిమల్స్. యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ వాటర్ యానిమల్స్. వాటర్లో ఉండే యానిమల్స్ని వాటర్ యానిమల్స్ అని లేదంటే ఆక్వాటిక్ యానిమల్స్ అని చెప్పి అంటారు. దే హ్యావ్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ కాల్డ్ గిల్స్. అంటే వాటికి కొన్ని స్పెషల్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట, వాటిని గిల్స్ అని చెప్పి అంటారు. ఆర్ డైరెక్ట్లీ త్రూ ఇట్స్ స్కిన్ టు బ్రీత్ ఇన్ ది వాటర్. అంటే కొన్ని వాటి యొక్క స్కిన్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా బ్రీతింగ్ అంటే గాలిని పీల్చుకోగలవు, ఆక్సిజన్ని తీసుకోగలవు. కొన్ని గిల్స్ ద్వారాగా లేదంటే కొన్ని ఆర్గానిజమ్స్ వాటి యొక్క స్కిన్ ద్వారాగా బ్రీతింగ్ అనే ప్రాసెస్ని చేయగలుగుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే వేల్, షార్క్, డాల్ఫిన్, సీ హార్స్, ఆక్టోపస్, ఫిష్ ఇవన్నీ కూడా ఆక్వాటిక్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్. యాంఫిబియన్స్. యాంఫిబియన్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. యానిమల్స్ విచ్ లివ్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. అంటే ఏ ఆర్గానిజమ్స్ అయితే ల్యాండ్ మీద అంటే నేల మీద అండ్ వాటర్లో కూడా నివసించగలుగుతాయో వాళ్ళని మనం యాంఫిబియన్స్ అని చెప్పి పిలుస్తాం. దే హ్యావ్ మాయిస్ట్, స్లిమ్మీ అండ్ సాఫ్ట్ స్కిన్. యాంఫిబియన్స్కి జిగురు లాంటి చర్మం, సాఫ్ట్గా ఉండే చర్మం ఉంటుంది. దే లివ్ ఇన్ మాయిస్ట్ ప్లేసెస్ ఆర్ క్లోజ్ టు ది వాటర్ టు కీప్ దేర్ బాడీ ఫ్రమ్ డ్రైయింగ్. అంటే ఎగ్జాంపుల్ మీరు కప్పల్ని తీసుకోండి, అవి వాటి యొక్క స్కిన్ అనేది చాలా మాయిస్ట్గా ఉంటుంది, అవి ఎక్కువ తడిగా ఉన్న ప్లేసెస్లో మాత్రమే నివసిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫ్రాగ్స్, టోడ్స్, సాలబండర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా యాంఫిబియన్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్, ఆర్బోరియల్ యానిమల్స్. ఆర్బోరియల్ యానిమల్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. యానిమల్స్ హూ లివ్ ప్రైమరీలీ ఆన్ ట్రీస్. మెయిన్గా ట్రీస్ మీద నివసించే అంటే చెట్ల మీద నివసించే ఆర్గానిజమ్స్ని మనం ఆర్బోరియల్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తాం. దే ఈట్, స్లీప్ అండ్ ప్లే ఇన్ ట్రీ కెనాపీ. అవి మొత్తం తినడం, ఆడుకోవడం, పడుకోవడం మొత్తం అన్నీ కూడా చెట్టు మీదే చేస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే స్క్విరల్స్, చామిలియాన్, మంకీ, రాడెంట్స్, ప్యారెట్స్ ఇవన్నీ కూడా ఈ ఆర్బోరియల్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట.
క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ని బట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేవి 2 టైప్స్. అవేంటి అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అండ్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. ఫస్ట్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటో చూద్దాం. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఆర్ దోస్ యానిమల్స్ which can change their body temperature according to the changes in the environment. అంటే ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ యొక్క బ్లడ్ ఎలా ఉంటుంది అంటే వాటి యొక్క పరిసరాలను బట్టి, వాటి యొక్క ఎన్వైర్న్మెంట్ని బట్టి వాళ్ళ యొక్క బ్లడ్ యొక్క టెంపరేచర్ని చేంజ్ చేసుకోగలుగుతాయి. వాటిని మనం కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్స్ ఫిషెస్, ఫ్రాగ్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్, ఆంఫిబియన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. నెక్స్ట్ చూద్దాం వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. ద బాడీ టెంపరేచర్ ఆఫ్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఈజ్ కాన్స్టెంట్. ఈ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇట్ డస్ నాట్ చేంజ్ అకార్డింగ్ టు దేర్ సరౌండింగ్స్. వాళ్ళ యొక్క సరౌండింగ్స్ని బట్టి బాడీ టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్స్ హ్యూమన్స్, మ్యామల్స్ అండ్ బర్డ్స్, ఇవన్నీ కూడా వార్మ్ బ్లడెడ్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్. చూడండి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అండ్ అలాగే వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే యానిమల్స్ యొక్క ఆహార పద్ధతుల ఆధారంగా వాళ్ళ యొక్క క్లాసిఫికేషన్ని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ హెర్బివోర్స్. సమ్ యానిమల్స్ ఫీడ్ ఆన్ గ్రాస్, ప్లాంట్స్, ఫ్రూట్స్ అండ్ రూట్స్. కొన్ని యానిమల్స్ ఏమేమి తింటాయి అంటే గ్రాస్ని తింటాయి, ప్లాంట్స్ని తింటాయి, ఫ్రూట్స్ అండ్ రూట్స్ వీటిని తింటూ ఉంటాయి. దీస్ ఆర్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ అండ్ ఆల్సో కాల్డ్ హెర్బివోర్స్. అలాంటి వాటిని ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ అని, హెర్బివోర్స్ అని చెప్పి పిలుస్తాం. దే డు నాట్ ఈట్ ది ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్. వేరే యానిమల్స్ యొక్క మాంసాన్ని ఇవి తినవు. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కౌస్, హార్సెస్, గోట్స్, ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా ఈ హెర్బివోర్స్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. చూడండి హెర్బివోర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? జీబ్రా, ర్యాబిట్, కౌ, ఎలిఫెంట్, జిరాఫీ. నెక్స్ట్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ కార్నివోరస్ యానిమల్స్. సమ్ యానిమల్స్ ఈట్ అదర్ యానిమల్స్. కొన్ని జంతువులు ఏం చేస్తాయి, వేరే జంతువుల్ని తింటూ ఉంటాయి. దీస్ ఆర్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ అండ్ ఆర్ కాల్డ్ కార్నివోర్స్. అలాంటి వాటిని ఏమని పిలుస్తారు అంటే కార్నివోర్స్ అని చెప్పి పిలుస్తారు. దే డు నాట్ ఈట్ ప్లాంట్స్. ప్లాంట్స్నివి తినవు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లయన్స్, టైగర్స్, స్నేక్స్, ఊల్స్ ఇలాంటివన్నీ కూడా కార్నివోరస్ యానిమల్స్కి ఎగ్జాంపుల్స్. వీటిని ఏమని పిలుస్తారు? ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్. కార్నివోర్స్ చూడండి ఫాక్స్, ఉల్ఫ్, లయన్, షార్క్ ఇవన్నీ కూడా కార్నివోర్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ ఓమ్నివోరస్ యానిమల్స్ అంటారు. నెక్స్ట్ టైప్ ఏంటి? థర్డ్ టైప్ ప్లాంట్ అండ్ ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్. వీటినే ఓమ్నివోరస్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తారు. సమ్ యానిమల్స్ ఈట్ బోత్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెష్ ఆఫ్ ది అదర్ ఆర్గనిజమ్స్. అంటే కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయి, ప్లాంట్స్ తింటాయి, అలాగే వేరే ఆర్గనిజమ్స్, వేరే యానిమల్స్ యొక్క ఫ్లెష్ని కూడా తింటూ ఉంటాయి. దీస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఓమ్నివోరస్. అలాంటి యానిమల్స్ని ఏమని చెప్తారు? ఓమ్నివోరస్ అని చెప్పి చెప్తారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్స్ బియర్స్, జాకెల్స్, క్యాట్స్, డాగ్స్ ఎక్సెట్రా. యానిమల్స్ ఈట్ అదర్ యానిమల్స్ ఆల్సో. అంటే కొన్ని యానిమల్స్ వేరే యానిమల్స్ని తినేవి కూడా దీంట్లోకి వస్తాయి. హ్యూమన్స్ ఆర్ ఆల్సో ఈట్ మీట్, fish, eggs as well as vegetables, fruits and nuts. So they are also omnivores. మనం మనుషులం ఏమేమి తింటాం? వెజిటబుల్స్ తింటాం, అలాగే
ఫ్లెష్ కూడా తింటూ ఉంటాం. సో మనం కూడా ఓమ్నివోరస్ కిందకే వస్తాం. మంకీస్ ఆర్ ఓమ్నివోరస్ బై నేచర్. దే ఈట్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ఫ్లవర్స్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్ టు ఇన్సెక్ట్స్ అండ్ స్మాల్ ఫ్రాగ్స్. మంకీస్ కూడా ఓమ్నివోరస్ కిందకే వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఎగ్జాంపుల్, ఓమ్నివోరస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? పీపుల్ అంటే హ్యూమన్ బీయింగ్స్, బియర్స్, పిగ్స్, హెన్స్, ఇవన్నీ కూడా ఓమ్నివోరస్ కిందకి వస్తాయి.